మన్యాసిన్ టాక్స్కి స్వాగతం సుస్వాగతం. లుకౌట్ నోటీస్ గురించి ఈరోజు వీడియో చేస్తున్నాను. అసలు లుకౌట్ నోటీస్ అంటే ఏంటి, అది ఎందుకు జారీ చేస్తారు, ఎవరు జారీ చేస్తారు, ఎటువంటి సందర్భాల్లో జారీ చేస్తారు అన్నదాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈరోజే ప్రపంచవ్యాప్తంగా నాన్ వెజ్ మీద లుకౌట్ నోటీస్ జారీ చేసిన న్యూస్ వచ్చింది. అదేవిధంగా మన వీడియోలో చెప్పుకున్నట్లు బీహార్లో ఉన్నటువంటి ఐపీఎస్ సీనియర్ అధికారి సునీల్ నాయక్ గారి మీద కూడా లుకౌట్ నోటీస్ జారీ చేయడం జరిగిందన్నారు. ఎందుకంటే ఆయనకి ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేశారు. అది లుకౌట్ నోటీస్ ఎందుకు చేస్తారంటే, సాధారణంగా ఈ దేశంలో ఎవరైనా సరే ఒక నేరం చేసి పోలీసు వారు నోటీస్ ఇద్దామనుకున్నా సరే అందుబాటులో ఉండకుండా, ఒక నోటీస్ అందుకున్నా సరే పోలీస్ స్టేషన్ రాకుండా, లేదు అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి అతను ప్రయత్నిస్తారని తెలిసి సాధారణ పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా సరే యాంటిసిపేటరీ బెయిల్ పెట్టుకుంటారన్నమాట. సో యాంటిసిపేటరీ బెయిల్కి పెట్టుకున్నప్పుడు కూడా ఆ బెయిల్ రాలేదనుకోండి, అలాంటప్పుడు కొన్నాళ్ళు ఇంకా తప్పించుకోవడం చూస్తుంటారన్నమాట. అలాంటప్పుడు ఏం చేస్తారంటే పోలీస్ వారు ఈ లుకౌట్ నోటీస్ అనేది జారీ చేస్తారన్నమాట. అంటే లుకౌట్ నోటీస్ జారీ చేయడం అంటే ఏంటి అంటే, నిజానికి ఇది లుకౌట్ నోటీస్ కాదు, ఇది లుకౌట్ సర్క్యులర్ అన్నారు మామూలుగా అయితే, కానీ అందులో లుకౌట్ నోటీస్ అనేస్తాం. ఇది జారీ చేయడం ఎవరు చేయాలంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వాళ్ళు, లేదు సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి, డిఎస్పీ స్థాయి కాకుండా డైరెక్ట్ ఎస్పీ గారు ఈ లుకౌట్ నోటీస్ జారీ చేస్తారన్నమాట. ఈ లుకౌట్ నోటీస్ జారీ చేసిన తర్వాత ఆ పాస్పోర్ట్ని రద్దు చేస్తారన్నమాట. అంటే పాస్పోర్టు నెంబర్ ఉంటుంది కదా, ఈ నెంబర్ ఏం చేస్తారంటే అన్ని ఎయిర్పోర్ట్లు పంపిస్తారన్నమాట. పంపిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేరం చేసిన ఒక వ్యక్తి విదేశాలు పారిపోవాలని చూస్తే మనం ఎయిర్పోర్ట్లో మనం ఈ పాస్పోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే స్కాన్ చేస్తారు. స్కాన్ చేసినప్పుడు అక్కడ అలర్ట్ వస్తుంది అనమాట. ఎందుకంటే అన్ని ఎయిర్పోర్ట్లకి నెంబర్ ఇస్తారు కాబట్టి స్కాన్ చేసినప్పుడు తెలిసిపోద్ది. వెంటనే అక్కడ ఉన్న ఇమిగ్రేషన్ అధికారులు ఏం చేస్తారంటే ఈ నేరస్తుని అక్కడ నిలుపుదల చేస్తారు, నిర్బంధిస్తారు. ఎవరైతే పోలీసు వారు జారీ చేశారో ఈ లుకౌట్ ఆ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తారు. అప్పుడు పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. అలాగే అతను ఆల్రెడీ విదేశాల్లో ఉండి ఇక్కడ నేరం చేసి విదేశాలకు వెళ్ళిపోయాడు అనుకోండి, లేదు విదేశాల్లో ఉండి ఇక్కడ నేరం చేశాడు అనుకోండి, అతని మీద కూడా ఈ పాస్పోర్ట్ క్యాన్సిలేషన్ అనేది చేయొచ్చు. అంటే పోలీసు వారు పాస్పోర్ట్ అధికారుల దగ్గరికి వెళ్ళి ఇలా ఈ నెంబరు గల పాస్పోర్ట్ని మీరు క్యాన్సిల్ చేయండి అని కోరుతారు. వాళ్ళు ఆ పని చేస్తారన్నమాట. సో ఇది జరిగితే ఇప్పుడు ఏంటంటే విదేశాల్లో ఉన్న వ్యక్తి పాస్పోర్ట్ రద్దు అయిపోయింది అనుకోండి, ఆ పాస్పోర్ట్ మీద లుకౌట్ నోటీస్ జారీ చేశారనుకోండి, జారీ చేస్తే ఆ పాస్పోర్ట్ పట్టుకుని అతను మళ్ళీ ఇండియా వచ్చాడు, పొరపాటున ఇండియా వచ్చినట్లయితే ఇక్కడ మళ్ళీ ఇక్కడ పోలీసు వారు వాళ్ళని పట్టుకుంటారు. ఎలాగా ఇమిగ్రేషన్ అధికారుల తాలూకు సహకారంతో, ఎందుకంటే ఎయిర్పోర్ట్లో తెలిసిపోద్ది అనమాట. ఈ విధంగా ఈ లుకౌట్ నోటీస్ జారీ చేయడం వల్ల అవతలకి నష్టం అవుతుంది. అయితే ఇప్పుడు సునీల్ నాయక్ గారి ఎస్పీ గారి మీద కూడా ఈ లుకౌట్ నోటీస్ జారీ అయింది. ఇతను ఇప్పుడు విదేశాలకు వెళ్ళడానికి అవ్వదు, ఎందుకంటే ఆయన పాస్పోర్ట్ నెంబర్ ఆల్రెడీ ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోద్ది అనమాట. అదేవిధంగా నాన్ వెజ్ మీద కూడా లుకౌట్ నోటీస్ జారీ చేశారు కాబట్టి అతను ఇండియాకి రావడానికి అవ్వదు. అయితే ఇప్పుడు ఆయన థాయిలాండ్లో ఉన్నాడు కాబట్టి ప్రజెంట్ ఆయన ఇండియాకి వచ్చే ఉద్దేశం లేదు కాబట్టి ఆయనకు వచ్చే నష్టం లేదు. కాకపోతే అతను ఇమ్మీడియట్లీ ఏం చేయాలంటే ఎవరైనా సరే ఆయన స్థానంలో ఎవరు ఉన్నా సరే మన మీద లుకౌట్ నోటీస్ నుండి మనం విదేశాల్లో ఉంటే లేదు ఎక్కడున్నా సరే మనం ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు మనం ఆశ్రయించాలి. నా మీద లుకౌట్ నోటీస్ జారీ చేశారు, ఇది అన్యాయం, నేను ఏ నేరం చేయలేదు అని అక్కడ హైకోర్టులో మనం వాదించుకొని ఆ లుకౌట్ నోటీస్ మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు బహుశా నాన్ వెజ్ కానీ లేదంటే సునీల్ నాయక్ గారు కూడా బహుశా ఈ పని చేయడానికి అవకాశం ఉంది. కాకపోతే సునీల్ నాయక్ గారి మీద ఆల్రెడీ ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయిపోయింది కాబట్టి కుదరకపోవచ్చు. ఇది కానీ నాన్ వెజ్ మొత్తం ఛాన్స్ ఉంది. ఆయన అక్కడ నుంచి ఒక లాయర్ని పెట్టుకుని ఇక్కడ లుకౌట్ నోటీస్ని క్యాన్సిలేషన్ చేయమని ఆర్టికల్ 226 ప్రకారం గౌరవ హైకోర్టు వారిని అంటే విజ్ఞప్తి చేస్తే ఒక పిటిషన్ వేసుకుంటే హైకోర్టు కానీ క్యాన్సిలేషన్ ఇచ్చేస్తే ఆయన ప్రాబ్లం ఉండదు. లేదు డైరెక్ట్గా లాయర్ని పట్టుకొని లాయర్ని పోలీస్ స్టేషన్కి పంపించి ఆయన తరపు వాదనను వినిపించినా సరే పోలీసు వాళ్ళు నేను లాని గౌరవించే వ్యక్తినండి, నేను ఏ తప్పు చేయలేదు, పొరపాటుని నా నోటంటే ఏమైనా సరే తప్పుడు మాటలను దొరికితే నేను క్షమాపణలు అడుగుతున్నాను అని చెప్పేసి పోలీసు వాళ్ళని శాంతపరచడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు లుకౌట్ నోటీస్ గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా ఎవరైనా సరే దానికి సమాధానం చెప్పలేదు అనుకోండి, సమాధానం చెప్పకపోతే అప్పుడు కోర్టు వారు ఏం చేస్తారంటే పోలీసు వారు ఏం చేస్తారంటే కోర్టు వారి దగ్గరికి వెళ్ళి ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేయమని అడుగుతారన్నమాట. ఎన్బిడబ్ల్యూ అంటే నాన్ బెయిలబుల్ వారెంట్. ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ ఎప్పుడైతే కోర్టు వారు ఇష్యూ చేస్తారో ఇది పాస్పోర్ట్ అధికారులకు తీసుకెళ్ళి ఇవ్వచ్చు, అతను పాస్పోర్ట్ రద్దు చేయమని చెప్పొచ్చు. అదేవిధంగా తీవ్రమైనటువంటి నేరం చేశాడు అనుకోండి, అతను ఎలాగైనా సరే భారతదేశం రప్పించాలి, అంత తీవ్ర నేరం చేశాడు అనుకున్నప్పుడు
అలాంటి పోలీసులు ఏం చేస్తారంటే రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తారు. అది తీవ్ర నేరాల విషయంలో అలా చేస్తుంటారు అనమాట. రెడ్ కార్నర్ నోటీసు ఎప్పుడు ఇష్యూ చేస్తారో అది ఇంటర్పోల్కి వెళ్ళిపోద్ది అనమాట. ఇంటర్పోల్లో మన భారతదేశం తరఫున కూడా సిబిఐ అక్కడ ఉంటుంది. సో వాళ్ళు ఏ దేశంలో ఉన్నా సరే అక్కడ అరెస్ట్ చేయొచ్చు. అలా కొన్ని దేశాలకి మన దేశం మధ్య నేరస్తుల అప్పగింతలు ఒక ఒప్పందం ఉంటుంది అనుకోండి. అప్పుడేం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థాయిలాండ్ ఉన్నాడు. థాయిలాండ్ పోలీసులు దేశానికి మన దేశానికి నేరస్తుని ఇచ్చిపుచ్చుకునేటువంటి ఒక ఒప్పందంగా ఉంటే అక్కడ థాయిలాండ్ పోలీసులు నాన్వేషన్ అరెస్ట్ చేసి భారతదేశం తీసుకొస్తారు. ఒకవేళ ఆ దేశానికి మన దేశానికి ఈ ఒప్పందంగా లేకపోతే ఇక్కడ పోలీసులు అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు. లేదు అక్కడ ఇంటర్పోల్ పోలీసులు అక్కడ అతన్ని అరెస్ట్ చేసి తీసుకురావచ్చు అనమాట. సాధారణ ఇంటర్పోల్ పోలీసులు అరెస్ట్ చేస్తుంటారు అనమాట. ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీస్ కానీ జారీ చేస్తాయి. ఇది చాలామందికి ఈ లుక్అవుట్ నోటీసులు చాలామంది మీద ఉన్నాయి. ఉదాహరణ చూసుకున్నట్లయితే వైసీపీ ఎంపీ గారు మిథున్ రెడ్డి మీద ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా చెప్పుకున్న వీళ్ళిద్దరి మీద కూడా ఉన్నాయి. ఇలా చాలామంది మీద ఈ లుక్అవుట్ నోటీసులు ఉంటాయి. అంటే టోటల్గా ఇక్కడ మేము చెప్తుంది ఏంటంటే లుక్అవుట్ నోటీస్ వచ్చినంత మాత్రం ఎవరు భయపడవలసిన అవసరం లేదు. హైకోర్టును ఆశ్రయించి దాన్ని క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు, లేదా ఆయన వివరణ ఇవ్వచ్చు. ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అవ్వకముందే ఆ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఎన్బిడబ్ల్యూ ఇష్యూ అయిన తర్వాత కానీ అయినంతవరకు కూడా నిర్లక్ష్యంగా చేస్తే ఆ రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజల్ సింగ్ టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.